థాయ్ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్టీమ్డ్ రైస్ అంటే ఉడికించిన బియ్యం రైస్ ఇవి కొద్దిగా, అలాగే రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, పచ్చిమిర్చి, క్యాబేజ్, కొద్దిగంత బేసిల్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, ఫిష్ సాస్, నిమ్మకాయ చెక్క, ఇంకా సోయా సాస్. ఫ్రైడ్ రైస్ మనందరికీ తెలిసిన విషయమే, చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోగలిగిన డిష్ అనమాట. ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా వరప్రదాయంలాగా ఉంటుందన్నమాట. హ్యాపీగా ఫాస్ట్గా కుక్ చేసుకొని అప్పటికప్పుడు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. వన్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్స్ విచ్ ఇస్ వెరీ వెరీ పాపులర్. చాలా ఈజీగా చేసుకోగలిగిన ఫాస్ట్ ఫుడ్, వెరీ ఫాస్ట్ ఫుడ్ అని కూడా అనొచ్చు దీన్ని. సో కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాము. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ని చాప్ చేసి పెట్టుకుందాము. దాంతోపాటుగానే ఫ్రైడ్ రైస్ని ఫ్రై చేసేసుకుంటాం అన్నమాట. ఇందులో ఏంటంటే ఫ్రైడ్ రైస్ మనము చికెన్ ఫ్రైడ్ రైస్ అని, వెజ్ ఫ్రైడ్ రైస్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని బోల్డ్ ఉంటాయి కదా. బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అని కూడా ఉంటుంది ఇట్లాగా. అయితే మెక్సికన్ ఫ్రైడ్ రైస్, థాయ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ లోకల్ స్టైల్లో, ఆ లోకల్ ఇంగ్రీడియంట్స్ అక్కడ ఎక్కువ ఏదైతే ఫేమస్ అవుతుందో దాంతో చేస్తూ ఉంటారు. ఆ స్టైల్లో ఇప్పుడు మనము ఈ థాయ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకొని పక్క తీసుకుందాం. అలాగే ఆనియన్ స్లైసెస్, కొద్దిగా దలసరిగానే ఉంటే బాగుంటుంది ఈ స్లైస్. ఎందుకంటే మనకు ఫ్రై అయిపోకూడదు, సాఫ్ట్గా కొంచెం వెజిటబుల్ లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. అందుకని ఓకే, అండ్ చిల్లీ కట్ చేద్దాం. ఫస్ట్ ఫైన్ చాపు స్లైస్ చేసి చేస్తున్నా, స్లిట్ చేసి చాప్ చేసుకుంటున్నా. సీడ్స్ ఏం రిమూవ్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం వేసినా కూడా కారం అయితే సరిపోదు. మళ్ళీ కూడా కొద్దిగా పెప్పర్ కానీ ఆ పెప్రికా కానీ వేసుకోవాలి. ఓకే, పొయ్యి వెలిగించేసుకుందాం. పెనం వేడవుతూ ఉంటే ప్యారల్గా కటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాబేజు షెడ్ చేస్తున్నా. ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ముక్క చేసుకొని షెడ్ చేసుకుందాం. హియర్ ఇట్ ఈస్. సరిపోయింది కదా. క్వాంటిటీ ఇదే కూడా సరిపోతుంది, బట్ వెజిటేబుల్ కొద్దిగా ఎక్కువ ఉన్నా బాగుంటుంది కాబట్టి అందులోనూ ఈ థాయ్ స్టైల్లో ఎక్కువ వేస్తూ ఉంటారు. సో ఇంకా ఒక చికెన్ అంటే ఒక హాఫ్ పీస్ వేస్తున్నాం. కానీ చాలా సరదాగా ఉంటుంది తెలుసా క్యాబేజ్ షెడ్ చేయడం. పెనం వేడెక్కిపోయింది. ఇందులో ఆయిల్ వేసుకొని కుకింగ్ కంటిన్యూ చేయాలి. ఆయిల్లో గార్లిక్ వేస్తున్నా ఫస్ట్, తర్వాత ఆనియన్, and then chili, పచ్చిమిర్చి,
తర్వాత క్యాబేజ్. ఓకే, అది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. మిగిలిన వెజిటబుల్స్ కూడా కట్ చేద్దాం. రెడ్ బెల్ పెప్పరు, ఇది కూడా జూలియన్స్ లాగా స్లైస్ చేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ బెల్ పెప్పర్ కూడా. డన్. ఇప్పుడు ఇంకా ఈ గ్రీన్ బెల్ పెప్పర్ అండ్ రెడ్ బెల్ పెప్పర్ కూడా దాంట్లో వేసేస్తాం. చక్కగా ఫ్రై అవుతుంది అవని అలాగా. అండ్ దెన్ రైస్ వేసుకుంటాను కొద్దిగా. రైస్ కొద్దిగా పొలుకులుగా ఉండేది, అంటే ఎక్కువ ఉడకకుండా విడివిడిగా ఉండే రైస్ బాగా సూట్ అవుతుంది ఫ్రైడ్ రైస్కి. బాగుంది కదా, వైట్గా ఫ్రెష్గా ఉంది, చాలా చక్కగా ఉంది. కాకపోతే సోయా సాస్ వేస్తే మొత్తం అంతా ఒకే కలర్లోకి వచ్చేస్తుంది, అది వేరే విషయం. అప్పటి వరకైనా ఇలా చూసి ఎంజాయ్ చేద్దాం. రైట్, నౌ టైమ్ ఫర్ సాసెస్. కొద్దిగా ఫిష్ సాస్, కొద్దిగా సోయా సాస్ వేస్తాం. నిమ్మకాయ తర్వాత వేద్దాం. ఈలోపు కొద్దిగంత ఉప్పు, కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నాను. రైట్, కారం కోసం. నౌ బేసిల్ కూడా చాప్ చేసి వేసుకుంటున్నాను. డన్. బేసిల్ ఇంట్లో స్ప్రింకిల్ చేసుకుంటున్నాం. అలాగే లెమన్. డన్. డిష్ రెడీ అయిపోయింది. ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం.